హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మీకు తెలుసు కదా, మన ఆల్జీబ్రా సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రాబ్లం ఇంతకుముందు ఫార్ములాస్ డిస్కస్ చేసిన, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసిన, ఇప్పుడు ట్రెండింగ్ ఉండే మోడల్స్ నేను డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఎవరైతే రైల్వే ఆస్పిరెంట్స్ ఉన్నారో, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడమ్మా. ఓకే, లెట్ స్టార్ట్. సో ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 2 అయితే a⁴ మైనస్ 1/a⁴ కనుక్కోమన్నాడు. ఇప్పుడు నేను దీన్ని ఏం రాస్తున్నా అంటే a² మైనస్ 1/a² ఇంటూ a² ప్లస్ 1/a² రాస్తున్నాను. ఓకేనా? ఇది ఏ ఫార్ములా యూజ్ చేసిన a² మైనస్ b² ఇంటూ a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాసినాను. ఇదే ఫార్ములా యూజ్ చేసిన నేను ఇక్కడ స్ప్లిట్ చేస్తాను చూడండి. దీన్ని మళ్ళీ ఇంకోసారి ఏం రాద్దాం, దీన్ని మరీ స్ప్లిట్ చేద్దాం. a ప్లస్ 1/a ఇంటూ a మైనస్ 1/aగా రాసుకుందాం, ఇంటూ a² ప్లస్ 1/a² రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, a ప్లస్ 1/a రాద్దాం. a² ప్లస్ 1/a² కనుక్కోవాలి కదా, ఇక్కడ ఉంది కదా. దీన్ని 4² మైనస్ 2 అవుతుందా, డైరెక్ట్ k² మైనస్ 2 కదా. సో a² మైనస్ 2 అయినా k² మైనస్ 2 అయినా అంత ఒకటే వాల్యూ. సో 4² మైనస్ 2 ఎంత, 2. ఈ వాల్యూ వచ్చేసింది మనకి 2. ఇప్పుడు కనుక్కోవాల్సింది a మైనస్ 1/a కనుక్కోవాలి. a మైనస్ 1/a ఎట్లా వస్తుంది, a మైనస్ 1/a ఎట్లా వస్తుందో చూద్దాం. ఫస్ట్ a మైనస్ 1/a హోల్ స్క్వేర్ అనుకుందాం. సో a² ప్లస్ 1/a² మైనస్ 2నా a మైనస్ b హోల్ స్క్వేర్. సో a² ప్లస్ 1/a² ఎంత, 2. ఇడే వచ్చింది కదా ఇందాక. 2 మైనస్ 2 ఎంత, 0. సో a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు √0 అవుతుందా, స్క్వేర్ అవుట్ సైడ్ పోతే 0నా. సో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఈ వాల్యూ ఆల్రెడీ ఇచ్చినాడు క్వశ్చన్లో. 2 ఇంటూ 0 ఇంటూ 0 ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఇది ఆన్సర్ మా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఈ 2a ప్లస్ 1/a ఇఫ్ 2a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఫైండ్ a² ప్లస్ 1/4a². సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే 2a ఉంది, ఇక్కడ చూస్తే a ఉంది. ఏం చేయాలి అప్పుడు అంటే, ఇట్లాంటప్పుడు ఇక్కడ 2 ఉందే, దీన్ని రివర్స్లో మల్టిప్లై చేయాలి. అంటే 2కి 1/2 మల్టిప్లై చేయాలి మనం. అంటే ఈ ఈక్వేషన్కే 2ని 1/2తో మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో చూడండి, 2 1/2తో మల్టిప్లై చేస్తున్నా. 2a ప్లస్ 1/a, ఇక్కడ కూడా 4/2 కదా, 1/2 అంటే 1/2తో మల్టిప్లై చేస్తున్నా. సో 2a/2 ప్లస్ 1/2a, 4 2 1 జా 2 2 జా. ఓకేనా? సో 2 1 జా 2 1 జా. సో a ప్లస్ 1/2a వచ్చేసిందా, ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. కానీ మనకు కావాల్సింది ఏమి, a² ప్లస్ 1/4a² రావాలి. దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దామా. సో డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది, a² ప్లస్ 1/4a² ప్లస్ a 2 ఇంటూ a ఇంటూ 1/2a ఈజ్ ఈక్వల్ టు 4. సో క్యాన్సలా, 2a క్యాన్సలా. a² ప్లస్ 1/4a² ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఉందా, ప్లస్ 1 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది, -1. 4 మైనస్ 3 1 ఎంత, 3. సో ఆన్సర్ 3 అవుతుంది. ఆప్షన్ నంబర్ ఏ. నెక్స్ట్ వన్ చూడండి, ఇదే మోడల్ క్వశ్చన్ చేస్తాను చూడండి. సో 4a ప్లస్ 1/5a ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ ఫైండ్ 25a² ప్లస్ 1/16a² ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినాడు. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా? 1/16a². సో ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పా కదా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. రివర్స్లో మల్టిప్లై చేసుకోమని చెప్పిన. సో ఫస్ట్ ఈక్వేషన్ రాయండి, 4a ప్లస్ 5a ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. నేనేం చెప్పిన, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. 4 5 ఉంది. దీన్ని ఏం రాసుకోవాలా, 5/4తో మల్టిప్లై చేసుకోవాలి టోటల్ ఈక్వేషన్. సో 5/4 రివర్స్లో, ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది, ఇక్కడ న్యూమినేటర్లో ఏముంది, 4 ఉంది. మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పుడు మనం ఏం చేయాలా, 5/4తో మల్టిప్లై చేసుకోవాలా. ఓకేనా? న్యూమినేటర్లకు 5 ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, డినామినేటర్లకి 4 ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ నంబర్స్ అయినా ఉంది మనకి. ఓకే? సో 5/4 ఇంటూ 4a ప్లస్ 1/5a ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 5/4. ఇది మనం చేయాల్సింది. సో మల్టిప్లై చేద్దామా, 5 ఇంటూ 4a. సో 4 4 క్యాన్సిల్ ఎంత అవుతుంది,
5a అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ 5 క్యాన్సిల్ ఎంత ఏమవుతుంది 4a అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిపోయిందా 4 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది 25a² ప్లస్ b² ఫార్ములా డైరెక్ట్ వేస్తున్నా. సో 1/16a² 4² అంటే ప్లస్ 2 ఇంటూ 5a ఇంటూ 1/4a ఈజ్ ఈక్వల్ టు ఎంత 25 అవుతుందా. సో ఏ క్యాన్సిల్, నెక్స్ట్ 2 1 జా 2 2 జా ఓకే 25a² ప్లస్ 1/16a² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది 5/2 ఉంది. సో 25 మైనస్ 5/2 ఓకేనా, ప్లస్ 5/2 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది మైనస్ 5/2. సో 25a² ప్లస్ 1/16a² ఈజ్ ఈక్వల్ టు 225 జా 50 50 మైనస్ 5 ఎంత 50 మైనస్ 5 ఎంత 45 45 డివైడెడ్ బై 2 ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి. ఆప్షన్ నంబర్ డి అనమాట. సో ఇలాంటి మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏం చేయలేదు ఇక్కడ 4a ప్లస్ 5a ఈజ్ ఈక్వల్ టు 4. ఏం చేసినా ఇక్కడ 25 ఉంది, ఇక్కడ చూస్తే 4 ఉంది. బాగా కంపేర్ చేయండి మనకు ఆన్సర్లో. ఇక్కడ చూస్తే 5 ఉంది, ఇక్కడ చూస్తే 16 ఉంది. ఎలా అట్లాంటప్పుడు ఏం చేయాలంటే 5/4తో మల్టిప్లై చేసుకోవాలి. రివర్స్లో ఇక్కడ 5 4 ఉంది కదా. సో 5/4తో మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది 5 ఇంటూ 4/8. 5 ఇంటూ 4 ఎంత అవుతుందో 4 4 క్యాన్సిల్ 5 మిగులుతుంది. నెక్స్ట్ 5/4 ఇంటూ 1/5 ఏమవుతుంది 5 5 క్యాన్సిల్ 1/4 మిగులుతుందా ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ 4 4 క్యాన్సిల్ అవుతుంది మరి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన ఏమవుతుంది a ప్లస్ b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ 25. 5² 25. ఈ క్యాన్సిల్ పోతే ఏమవుతుంది 5/2 అవుతుంది. 5/2 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది మైనస్ 5/2. 25 5 జా 50 50 మైనస్ 5 ఎంత 45 45/2 ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూడండి ఏం చెప్పాను ఇక్కడ నేను. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు 3 ప్లస్ 2√2 ఇచ్చినాడు. అయితే x² ప్లస్ 1/x². x మాత్రమే తెలుసు 1/x తెలియదు కదా అప్పుడు. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలో 1/xని ఫైండ్ అవుట్ చేద్దాం. 1/x అంటే ఎంత 3 ప్లస్ 2√2. దీన్ని రేషనలైజ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చేద్దాం ఇలాంటప్పుడు. సో 3 మైనస్ 2√2తో మల్టిప్లై చేద్దాం. 3 మైనస్ 2√2. సో ఓకేనా 3 మైనస్ 2√2 డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a² మైనస్ b². a² ప్లస్ ఏముంది 9. 3² అంటే 9 మైనస్ 2√2 హోల్ స్క్వేర్ స్టెప్ వేస్తున్నా అదే పనిగా. సో 3 మైనస్ 2√2 డివైడెడ్ బై 9. 2² ఎంత 4 4√2² అంటే సో 2² అంటే 4 √2² అంటే స్క్వేర్కి √2 క్యాన్సిల్ ఎంత 2. సో 4 2 ఎంత 8 ఓకేనా 4 2 8. సో 3 మైనస్ 2√2 డివైడెడ్ బై 9 మైనస్ 8 ఎంత 1 అట్లా కన్సిడర్ చేయమన్నమాట. సో వాల్యూ ఎంత వచ్చింది 1/x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2√2. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ వర్డ్ ఇంతవరకు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే కానీ ఇప్పుడు 3 ప్లస్ 2√2 వచ్చింది అనుకోండి, మనకి x అనేది 3 ప్లస్ √2 అనుకోండి, అప్పుడు 1/x ఏమవుతుందంటే 3 మైనస్ 2√2 అవుతుంది. లేదా 1/x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2√2 ఇచ్చాను అనుకోండి, x ఏమవుతుంది 3 ప్లస్ 2√2 అవుతుంది. రివర్స్లో తీసుకోవాలి వాల్యూస్ని. ఓకేనా. సో ఇప్పుడు చూడండి కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి. సో x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2√2. 1/x ఎంత 3 మైనస్ 2√2. ఏం కనుక్కోమన్నాడు x² ప్లస్ 1/x² కనుక్కోమన్నాడు. సో చూడండి 3 ప్లస్ 2√2 x² అంటే ఓన్లీ x² అంటే 1/x ఎంత 3 మైనస్ 2√2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఒక ఫార్ములా వస్తుందా మీకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఏమవుతుంది 2 ఆఫ్ a² ప్లస్ b² అనా. సో 2 ఇంటూ a ప్లస్లో ఏముంది 3², b ప్లస్లో ఏముంది 2√2 హోల్ స్క్వేర్ అని. సో 2 ఇంటూ 9 ప్లస్ 8 ఇందాకే చెప్పా కదా 8. సో 17 2 ఎంత 34. ఆప్షన్ నంబర్ ఏ ఆప్షన్ నంబర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ 2 ఆఫ్ a² ప్లస్ b². ఈ ఫార్ములాస్ తెలియాలంటే ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ ద వాల్యూ ఆఫ్ ఏం2 -2 చూడండి ఇక్కడ -2. దెన్ ద వాల్యూ ఆఫ్ a పవర్ 15 మైనస్ 1/a పవర్ 100 కనుక్కోమన్నాడు. మైనస్ a పవర్ 100 కనుక్కోమన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బాగా క్వశ్చన్ చదవాలి. a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు -2. ఇది వాడు ఇచ్చిన వాల్యూ. -2 ఉన్నటువంటి రాదు మనకి. అట్లాంటప్పుడు పుట్టి a ఈజ్ ఈక్వల్ టు -1గా సబ్స్టిట్యూట్ చేసుకుందాం.
సో ఏమవుతుంది -1 ప్లస్ ఆఫ్ 1/-1. ఓకేనా. సో -1 ఇక్కడ కూడా ప్లస్ పైకి వెళ్తే -1 -2 వచ్చేస్తుందా. సో అప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి -1 వస్తుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది -1 అని మనం డిక్లేర్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇంకోటి పాయింట్ ఏమి ఇక్కడ అసలైన పాయింట్ ఇక్కడ ఎందుకు అలా చేయాలంటే ఇక్కడ 15 ఆడ్ నెంబర్ ఉంది, ఇక్కడ హండ్రెడ్స్లో పోయింది వాల్యూ, మనకి ఇచ్చింది చూస్తే -2. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. సో a + 1/a = -2. ఇప్పుడు నేనేం చేసిన పుట్ a = -1గా రాసిన. సో -1 ప్లస్ ఆఫ్ -1 1/-1. సో ప్లస్ ఇన్ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, ట్రాన్స్ఫర్ చేస్తే మైనసే అవుతుంది ఇక్కడ మనకి. సో -1 -1 ఎంత -2. ఓకే, -2 సాటిస్ఫై అయింది కదా. సో -1 హోల్ పవర్ 100 మైనస్ ఆఫ్ 15 కదా ఇక్కడ, -1 హోల్ పవర్ 15. నెక్స్ట్ -1 హోల్ పవర్ 100 ఇక్కడ. సో -1 ఇక్కడ ఆడ్ నెంబర్ అది కాబట్టి మైనసే వస్తుంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే పాజిటివ్ వస్తుంది. ఇక్కడ -1/, ఈవెన్ నెంబర్ ఉంది ఇక్కడ +1 అవుతుంది. ఓకేనా. సో -1 -1 ఏమవుతుంది, -1 -1 ఏమవుతుంది -2 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి, ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి. ఓకే, ఇలాంటి వీడియోస్ కంటిన్యూషన్ జరుగుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.